ప్రభునామమున చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి స్థానిక సంఘాన్ని దేవుడు ప్రేరేపించి దేవుని యొక్క వాక్యమును ఈ రీతిగా ప్రకటించుట కొరకై, బోధించుట కొరకై సమయాన్ని అనుకూలపరిచి నిన్నటి దినమందు అనుభవం కలిగినటువంటి మరి దేవుని దాసులు శ్యాంబాబు గారు, పాల్ గాంధీ గారు, అదే రీతిగా సహోదరులు స్వామినాథన్ గారు వారు వాక్యాన్ని ప్రకటించగా మనం విన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మన సమయాన్ని ఈ రీతిగా గడపటం అనేది అది దేవుని చిత్తము, మనకెంతో ఆశీర్వాదకరం. రెండవ దినము మొదటి భాగములో మొదటిగా మరి తమ్ముడు రత్నరాజు ఎఫ్సి పత్రిక నుండి మన గమనానికి తీసుకుని వచ్చినటువంటి మాటలు కూడా మనం ఇప్పటివరకు విన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నిన్నటి దినమందు యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి 7 సూచక క్రియలలో ఒక సూచక క్రియను గురించినటువంటి సంగతిని ప్రారంభముగా మనము చూడగలిగాం. యోహాను సువార్త యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము, యేసు ప్రభు దేవుని కుమారుడు, తండ్రితో సమానుడు, పాత నిబంధనలో వ్రాయబడినటువంటి మెస్సయ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే అని తెలియచేయుట కొరకై, వివరించుట కొరకై రూఢిగా నిదర్శనాలతో, రుజువులతో ప్రత్యక్షపరచుట కొరకై వ్రాయబడినటువంటి సువార్తే యోహాను సువార్త. ఈ యోహాను సువార్తలో 7 సూచక క్రియలు వ్రాయబడినవని, ఆ 7 సూచక క్రియలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని సూచించేవిగా ఉన్నాయి. 7 గ్లోరీస్ ఆఫ్ క్రైస్ట్, 7 మేనిఫెస్టేషన్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఏమి చేయగలడు, దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉండాలి, తమ్ముడు కూడా జ్ఞాపకం చేశాడు. అనగా ఆయన గుణ లక్షణాలు అంటాం, ఈజ్ యాట్రిబ్యూట్స్, ఆయన ఏమై ఉన్నాడు. కాబట్టి మనకి అర్థమయ్యేటువంటి రీతిగా దేవుడు తన యొక్క దాసును బలపరిచి ఈ 7 సూచక క్రియల ద్వారా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మహిమ 7 విధాలుగా యోహాను సువార్తలో ప్రత్యక్షపరచబడింది. ఆసక్తి కలిగినటువంటి వారు ఆ 7 సూచక క్రియలను గురించి ఆ వచనాలను నోట్ చేసుకోవచ్చు. మొదటి సూచక క్రియ మనమందరము ఎరిగినటువంటి వారమే. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఇది మొదటి సూచక క్రియ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మొదటి సూచక క్రియ ద్వారా తన మహిమను కనబరిచారు. నిన్నటి దినమందు మనము జ్ఞాపకము చేయబడ్డాం. సూచన అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో ఏమి చేయనై ఉన్నాడో దానిని ముందుగానే చూపిస్తూ ఉన్న ముంగుర్తు అంటాం. మనము రహదారిలో ప్రయాణమయ్యే అక్కడ ఏం చేస్తాడు, సైన్ బోర్డు అంటాం. ఏ మార్గంలో వెళ్ళాలి, ఇంకా ఎంత దూరం ఉన్నది అని సైన్ బోర్డ్స్ పెడతారు. సైన్ అంటే అర్థం, అది సైన్ అంటేనే సూచన. కాబట్టి రాబోయే కాలం ఆయన మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని భూలోకంలో స్థాపించిన తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది, ప్రకృతి ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటారు, ఆయన గురించినటువంటి ఆరాధన భూలోకంలో ఎలా ఉంటుంది,
భూలోకమంతా కూడా దేవుని యొక్క జ్ఞానముతో ఎలా నింపబడి ఉంటుంది? సుఖ సంతోషాలతో ప్రజలు ఎలా సమాధానము కలిగినటువంటి వారై ఉంటారు అనే విషయాలన్నీ కూడా సూచన. అందుకే 7 సూచక్రియలు, ఒకటి కాదు 7 అనగా పరిపూర్ణమైనటువంటి ఆ సంగతులు మన గ్రహింపు కొరకై దేవుడు తన యొక్క సేవకుని బలపరిచి ఆ 7 విషయాలు 7 సూచికలు రాశాడు. మొదటి సూచిక క్రియ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ఎరుగుదుము. నీటిని ద్రాక్షరసముగా చేయటం అనగా దేవుడు మార్చగలిగిన వాడు. హృదయంలో ఉన్నటువంటి కన్నీటిని తీసివేసి ఏమిస్తాడు? సంతోషాన్ని. అందుకే రాబోయే కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎలా సంతోషిస్తారు? దీనికి ఒక బైబిల్ పండితుడు ఒక మాట అన్నాడు, ద బ్రైడల్ జాయ్ అంటే వధువుగా మనం ఎంత సంతోషిస్తాం. పేతురు అంటూ ఉన్నాడు కదా, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైనటువంటి ఆనందం అన్నాడు. ఈ లోకంలో దాన్ని మనం అనుభవించలేం. అనగా దాన్ని గూర్చినటువంటి కొంత రుచి తన వాక్యంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ పరిపూర్ణంగా సంపూర్ణంగా ఎప్పుడు అనుభవిస్తాం ఆనందం? చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన అసలు ఆ అనుభవం తనివి తీరదంటాం చూసారా? దినదినం దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన ఆరాధిస్తూ కోటాను కోట్ల దేవదూతులు, మహాదూతులు, కెరూబులు, సరాపులు, మహాదూతులు, పరిశుద్ధులు, ప్రభు వారందరినీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన సింహాసనం, ఆయన మాటలు, ఆయన ప్రేమ, వీటన్నిటినీ చూస్తూ ఉన్నప్పుడు దినదినము సంతోషిస్తూనే ఉంటాం. మన సంతోషానికి అవధులు ఉండవు. అది 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి అనగా మార్పు. అలాంటి ఆనందాన్ని ఈ లోకంలో దుఃఖమే, విచారమే. ఎందుకంటే పాపముతో నిండినటువంటి లోకంలో మనము ఉంటూ ఉన్నాము కనుక మనలో కూడా దైవజనులు నిన్న శ్యాంబాబు కురాడు అదే విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. పాప నియమము గమనించాలి. మనలో ఇంకా పాప నియమము నిలిచే ఉన్నది కనుక సంఘము పైకెత్తబడినప్పుడు ఇక పాప నియమం ఉండదు. అప్పుడు పరిపూర్ణత మహిమ శరీరంలో, ఘనమైన శరీరంలో, ఆత్మ సంబంధమైనటువంటి శరీరంలో ప్రభువుని ముఖాముఖిగా చూస్తూ ఆయనను పోలి ఉంటాం. ఇది పరిపూర్ణత. దేహ విమోచన అంటాం. ఎప్పుడు జరుగుతుంది? అదే మొదటి సూచిక క్రియ. అనగా దేవుడు మార్చేవాడు. సృష్టిని మారుస్తాడు, మనుషులను మారుస్తాడు, హృదయాలను మారుస్తాడు. అంత మాత్రం కదా, ప్రకృతిని మారుస్తాడు. అందుకే మనం చూస్తాం కదా, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. క్రూర మృగాలలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని కూడా దేవుడు తీసివేసి వాటన్నిటినీ సాధు జంతువులుగా చేస్తాడు. ఎంత మార్పు! చిన్నపిల్లలు వెళ్ళి మిడినాగు పుట్టలో ఉన్నటువంటి ఆ నాగుపాములతో ఆడుకుంటారంటే సామాన్యమైన విషయమా? ఎక్కడున్నాయి ఇలాంటి విషయాలు? ఎవరు చెప్పగలరు ఇలాంటి విషయాలు? సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు మాత్రమే ఈ యొక్క విషయాలను చెప్పగలిగినటువంటి వాడు. రెండవదిగా మనం చూస్తాము 2వ సూచిక క్రియ 4వ అధ్యాయము 46వ వచనం నుండి 54వ వచనం వరకు. ఇది 2వ సూచిక క్రియ. ప్రభు చేసినటువంటి సూచిక క్రియలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసర తీర్చుట కొరకాయి, వారి అక్కర తీర్చుట కొరకాయి ఆయన జరిగించాడు. గమనించాలండి, అవసరత లేకుండా ఏ సూచిక క్రియ చేయలే, అవసరత లేకుండా ఏ అద్భుతాన్ని కూడా ప్రభువు చేయలే. అక్కడున్న అవసరత, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, అందువలన అది అవసరత. ప్రభువును వారు ఆహ్వానించారు, ప్రభు అక్కడ ఉన్నాడు, అందువలన అక్కర తీర్చాడు. అక్కర తీర్చుట ద్వారా తన నామాన్ని మహింపరుచుకున్నాడు. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కపెర్నహూములో ఉన్నటువంటి ప్రధాని కుమారుడు అనారోగ్యమున పడి ఉండగా, బారిన పడి ఉండగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అతనిని స్వస్థపరచటం,
అతనిని స్వస్థపరచడం అనగా ప్రభుని యేసుక్రీస్తు వారు జీవాధిపతి. హీఈస్ ద లార్డ్ ఆఫ్ లైఫ్. గమనించాలండి, హీఈస్ ద లార్డ్ ఆఫ్ లైఫ్ అనగా ఎలాంటి వ్యాధినైనా. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి పలు విధములైనటువంటి రోగులందరినీ బాగు చేశాడు. ప్రతి విధమైన వ్యాధిని బాగు చేయడు. హీఈస్ ద లార్డ్ ఆఫ్ లైఫ్. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవాన్ని అక్కడలో ఉన్నటువంటి వారికి ప్రభు పంచిపెట్టాడు జీవాధిపతిగా. మొదటి సూచక్రియలో హీఈస్ ద లార్డ్ ఆఫ్ క్రియేషన్. మొదటి సూచక్రియలో హీఈస్ ద లార్డ్ ఆఫ్ క్రియేషన్ అనే సృష్టికర్త. సృష్టిని ఎలా కలిగించాడు? తన మాట ద్వారా. ఎలా నిర్వహిస్తూ ఉన్నాడు? తన మాట ద్వారా. పాపం వల్ల చెడిపోయినటువంటి పతనమైనటువంటి ఈ సృష్టిని దేవుడే బాగు చేస్తాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగేది అదే. ఒకవైపు ఇశ్రాయేలు మాత్రమే కాదు, సృష్టి కూడా ఏమవుతుంది? దీనిలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా దేవుడు తీసివేసి మరలా నూతన సృష్టిగా చేస్తాడు. రెండవదిగా మనం చూస్తున్నాము, ఆయన లార్డ్ ఆఫ్ లైఫ్. ఆయన జీవాధిపతి. అందుకే 1000 ఏళ్ల పరిపాలనలో వ్యాధులుండవు, బాధలుండవు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. అంగవైకల్యం కలిగినటువంటి వారు ఉండరు. గమనించాలండి, 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించేది అందరూ కూడా రక్షింపబడిన వారే. కానీ ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత తిరుగుబాటు వస్తుంది మరలా. అదెలా అంటే, వీరికి పుట్టినటువంటి సంతానములో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ఉంటారు. మరలా సాతానుడు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత విడిపింపబడతాడు కనుక అప్పుడు మరలా తిరుగుబాటు అనేది మనం చూస్తాం. దానిని ప్రభు అణిచివేస్తాడు. గమనిస్తున్నా. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించేది రక్షింపబడినటువంటి యూదులు, రక్షింపబడినటువంటి అన్యులు. మనం మహిమ శరీరంలో ఉంటాం, ప్రభుతో ఉంటాం. కాబట్టి ఇది 2వ సూచక క్రియ. 3వ సూచక క్రియ మనం చూసినట్లయితే, బెతెస్దా కోనేటి యొద్ద 38 సంవత్సరములుగా పడి ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువు బాగు చేయుట. అనగా అవయవాలు ఉన్నాయి, శరీరం ఉంది, కానీ ఏదీ సహకరించటంలా. దీనిని ఏమంటామంటే రెస్టోరేషన్. రెస్టోరేషన్ అనగా కాళ్ళున్నాయి కానీ నడవలేకపోతున్నాడు, చేతులున్నాయి కానీ పని చేయలేకపోతున్నాడు, శరీరం ఉన్నది కానీ సహకరించటం లేదు. రెస్టోరేషన్ అంటే పడిపోయినటువంటి చేతులను, పడిపోయినటువంటి ఆ కాళ్లను, పడిపోయినటువంటి అనగా నిస్సత్తువ కలిగినటువంటి ఆ శరీరానికి ఏమిస్తాడు? సత్తువ. రెస్టోరేషన్. ఈజ్ ద లార్డ్ ఆఫ్ రెస్టోరేషన్. ఈజ్ ద లార్డ్ ఆఫ్ రెస్టోరేషన్. ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు. అందుకే పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని మరలా ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు, తిరిగి కడతాడు. వారిలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని దేవుడు తీసివేస్తాడు. వారిలో ఉన్నటువంటి భక్తిహీనతను దేవుడు ఏం చేస్తాడు? రెస్టోరేషన్. తలగా ఉండవలసినటువంటి వారు తోకగా మారిపోగా తిరిగి వారిని ఏం చేస్తాడు? మరలా తలగా చేస్తాడు. రెస్టోరేషన్. ఈజ్ ద లార్డ్ ఆఫ్ రెస్టోరేషన్. 4వది నిన్న మనము జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన పోషించగలిగిన వాడు. కొన్ని పదాలు కొన్ని భాషల్లో ప్రత్యేకంగా కనపడతాయి, ప్రత్యేకంగా అర్థమవుతాయి కొన్ని. అందుకే ఇన్ని భాషలు ఉన్నాయి మనకి. ఒక భాషలో లేనటువంటి భావం ఇంకొక భాషలో మనకు బాగా అర్థమవుతుంది. హీఈస్ ద సస్టైనర్. అర్థం అది. హీఈస్ ద సస్టైనర్. సృష్టిని సృజించడం మాత్రమే కాదు, దేవుడు ఏం చేస్తున్నాడు? హీ సస్టైన్స్ ఇట్. మన కళ్ళారా మనం చూస్తున్నాం. హీ సస్టైన్స్ ఇట్. ఎట్లా? బై ద పవర్ ఆఫ్ హిజ్ వర్డ్. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని వాటి క్రమము చొప్పున తన మహిమ కొరకై దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన జరిగిస్తూ ఉన్నాడు. మహత్తు గల తన మాట చేత వాటిని నిర్వహించుతూ ఉన్నాడే. అలా ప్రభు ప్రతివారి ఆకలి, ప్రతివారి ఆశ తీర్చేవాడుగా ఉన్నాడు అనేటువంటి
పోషించేవాడుగా ఉన్నాడు. అందుకే 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో భూమి ఎలా పంటిస్తుందంటే సస్యశ్యామలం, ఎడారులే ఉండవు, అరణ్యాలే ఉండవు, ఎడారులే ఉండవు, అరణ్యాలే ఉండవు. ఎక్కడ చూసినా పచ్చనిదనం, ఎక్కడ చూసినా కోలాహలం, ఎక్కడ చూసినా సంతోషం. యుద్ధాలు ఉండవు, రక్తపాతం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, పక్షపాతం ఉండదు, అన్యాయం ఉండదు. ఎప్పుడు 1000 ఏళ్ళ అనగా 1000 సంవత్సరాల పరిపాలన కాలము అలాంటిది. అందులో మనం పాలు పొందటం మాత్రమే కాదు, మనము రాజులుగా ఉంటాం. ప్రభువుతో 1000 ఏళ్ళు మనము పరిపాలన చేస్తాం. అందుకే మనము రాజులైన యాజక సమూహం, రాజులైనటువంటి యాజక సమూహం. భూలోకములో ప్రభువు కొరకు జీవించినటువంటి జీవితాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి ప్రభువు మనకు ఆ పరిపాలనలో ఆ పాలు మనకు అప్పగిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఐదవదిగా మనం చూస్తున్నాము అక్కరలో ఉన్నటువంటి ఆపదలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగమును ఆదుకొనుట కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాజుల రాజుగా వారి యొద్దకు ఎలా వస్తాడో ఆ విషయాలు మనం చూస్తున్నాం. అనగా ఆయన ఆపత్కాలమందు నమ్ముకొనదగినటువంటి గొప్ప సహాయకుడు. ఎంత ఆపదైనా, ఎలాంటి పరిస్థితి అయినా తన బిడ్డలను ఆయన ఆదుకునేవాడు, నడిపించేవాడు, వారిని ఒడ్డును చేర్చేవాడు, గమ్యస్థానాన్ని చేర్పించేవాడు అనేటువంటి విషయాలు మనము 5వ సూచక క్రియలో మనం చూస్తూ ఉన్నాం. 6వదిగా మనం చూసినట్లయితే పుట్టినది మొదలుకొని గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రభు ఏమిచ్చాడు? తన మాట చేత చూపునిచ్చాడు, అనగా వెలుగునిచ్చేవాడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ లైఫ్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లైట్. వెలుగునిచ్చే అనగా అందుకే అప్పుడు మనకు గొప్ప జ్ఞానం అండి. పరిపాలన చేయాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎవరిస్తారు? మన జ్ఞానము క్రీస్తే, మన జ్ఞానము ప్రభువే. ఆ గొప్ప జ్ఞానం, పరిపాలన చేసే గొప్ప జ్ఞానం, ఆ కార్యాలను నిర్వహించే గొప్ప జ్ఞానం, ఆ వెలుగు ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి మాట మనము 6వ సూచక క్రియలో మనం చూస్తున్నాం. తర్వాత 7వ సూచక క్రియలో మనం గమనించినట్లయితే మృతుడైనటువంటి లాజరును ప్రభువు బ్రతికించటము. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. మనకు జీవం మాత్రమే కాదు ఇచ్చింది, ఏమిచ్చాడు? ఏం జీవం అది? నిత్య జీవం. మనకు రక్షణ మాత్రమే కాదు ఇచ్చింది దేవుడు, ఏమిచ్చాడు? నిత్య రక్షణ. మనకు మహిమ మాత్రమే కాదు ఇచ్చింది, ఏమిచ్చాడు? నిత్య మహిమ. మనకు సంతోషం మాత్రమే కాదు, నిత్య ఆనందం, నిత్య ఆనందం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము యుగయుగాలు ఈ రీతిగా మనము ఆయన సన్నిధిలో సంతోషిస్తాం. ఆ నిత్యత్వములో మనము ప్రభువుని ఈ రీతిగా స్తుతిస్తాం, ఆరాధిస్తాం అనేటువంటి 7 ప్రత్యేకమైనటువంటి సూచక క్రియలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము యొక్క 7 విధాలైన మహిమలు, 7 విధాలైనటువంటి మహిమలను యోహాను సువార్తలో వివరించగా ఆ విషయాలు వ్రాయగా ఆ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క 5వ సూచక క్రియలో నిన్నటి దినమందు మనం చూచాం. గమనించాలి, ఒక మాట చదువుకొని మనము లేఖన భాగాన్ని సమయాన్ని బట్టి మనము ధ్యానం చేద్దాం. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియలను చూచి నిజముగా లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. మనం చదివినటువంటి యొక్క లేఖన భాగమును ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ 5వ సూచక క్రియలో ప్రభుని యేసుక్రీస్తు వారు 3 విధాలుగా మనకు కనబడతాడు. నిన్న కూడా ఈ విషయాలు నేను జ్ఞాపకం చేశా. 3 విధాలుగా కనబడతాడు.
ఒకటి కొండ మీద కనబడతాడు, రెండవదిగా సముద్రము మీద ఆయన కనబడతారు, మూడవదిగా ఆయన తన శిష్యులు ప్రయాణము చేస్తూ ఉన్నటువంటి నావలో కనబడతాడు. 3 విధాల ప్రత్యక్షతలు, 3-fold మేనిఫెస్టేషన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. 3-fold, 3 విధాలుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. మొదట కొండ మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? తన శిష్యుల కొరకై ప్రార్థన చేయుచూ ఉన్నాడు. అది దీంట్లో సూచన ఏంటి అనగా ప్రభువు మరణించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకుడుగా, గొప్ప ప్రధాన యాజకుడుగా, మెల్కీసెదెకు క్రమము చొప్పున దేవుని చేత నియమింపబడినటువంటి ప్రధాన యాజకుడుగా ఆయన నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ఇది అందుకే ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. శిష్యులందరూ చూస్తూ ఉండగా మేఘారూఢుడై ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన సంఘము కొరకై, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కొరకై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనేటువంటిది అది కొండ అనుభవం. ఆ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభ దినాల్లో మనం గమనించినట్లయితే ఆ యెరూషలేము సియోను కొండ, ఆ సియోను పర్వతం ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడున్నటువంటి హిమాలయ పర్వతాల కంటే కూడా ఎత్తైంది అవుతుంది. అన్ని పర్వతముల కంటే ఎత్తైనటువంటి పర్వతముగా అది భౌగోళికంగా అలాంటి మార్పు చెందుతుందట. ఎత్తైనటువంటి కొండ, ఎత్తైనటువంటి పర్వతం. ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రభు? సర్వోన్నతమైనటువంటి స్థలములలో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన మహిమలో ఉన్నాడు. అందుకే ప్రభు అప్పుడు వారు రాజుగా ప్రభువుని చేయటానికి వారు ప్రభువుని బలవంతం చేస్తే ఆయన ఒప్పుకోలా. దానికి ఒక సమయం ఉన్నది, దానికి ఒక కాలం ఉన్నది. కాబట్టి మొదట మరణించాలి. అందుకే వారి నుండి ప్రభు దూరమై వారిని పంపివేసి ఆయన ఆ ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. రెండవది, ఆయన సముద్రము మీద నడవటం. సముద్రం అనగానే మనకి పరిశుద్ధ గ్రంథములో ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యాలు, ప్రపంచములో ఉన్నటువంటి సకలమైనటువంటి జనములు, ప్రజలు అనగా ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ ఆయన ఏం చేస్తాడు? తీసివేసి ఆయన పరిపాలన చేసే కాలం రానయ్యున్నది. ఆయన సర్వాధికారి. ఇది ఎలా చెప్పగలం అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలభావం మనకు తెలుసు. 4 విధాలైనటువంటి ప్రపంచ సామ్రాజ్యాలు, ఆ 4 విధాలైనటువంటి ప్రపంచ సామ్రాజ్యాలు అవన్నీ పతనమైనవి. అవి వచ్చినవి వెళ్ళిపోయినాయి. కానీ దేవుని యొక్క చిత్తాన్ని ఒక్కటి కూడా అవి నెరవేర్చలేదు. అందువలన చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఏం చేస్తుంది? ఈ యొక్క ప్రతిమను పడగొట్టి దాన్ని ముక్కలుగా చేసి తర్వాత ఆ రాయి భూతలమంతా కూడా నింపుతుంది. చూశారు? అనగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవ పరిపాలన వ్యవస్థ అంతటిని కూడా రద్దు చేసి తీసివేసి ప్రభువే తన యొక్క రాజ్యాన్ని, ప్రపంచ సామ్రాజ్యాన్ని యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఆయన సింహాసనాసీనుడై రాజుల రాజు, ప్రభువుల ప్రభువుగా ఆయన పరిపాలన చేస్తాడే. కాబట్టి ఆయన సముద్రము మీద ఆయన నడుచుకుంటూ రావటం అనేది అక్కడ మనం చూస్తాం. అనగా సమస్తము ఆయన యొక్క స్వాధీనములో ఉన్నది. అంత మాత్రం కాదు. ఆ తర్వాత 3వ అనుభవాన్ని మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మెస్సియాను అంగీకరించినటువంటి యూదులు ఒక కాలము రానయ్యున్నది. ఒక కాలమున సమరయ స్త్రీతో ప్రభు అండి, అదిగో ఒక కాలము రానయ్యున్నది. అప్పుడు ఏం చేస్తారు? తండ్రి ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ
ప్రభువుని ఆరాధన చేస్తారని ప్రభు పలికాడు కదా. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయులు ప్రభువుకు దూరంగా ఉన్నారు, వారు అవిధేయతలో ఉన్నారు, వారు గుడ్డితనంలో ఉన్నారు, వారు భక్తిహీనతలో ఉన్నారు, వారు ప్రభువుని అంగీకరించాల నేటి వరకు. కానీ ఒక దినం రానయ్యున్నది, వారు ఏం చేస్తారు? ప్రభువుని అంగీకరిస్తారు. అందుకే నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రభువును చూచి మొదట వారు భయపడతారు, కానీ ప్రభు నేనే అని ప్రభు వారిని తను తాను బయలుపరుచుకొనగా అప్పుడు వారు ప్రభువుని అంగీకరించి ప్రభువుని వారు చేర్చుకొని ప్రభువుని వారు పూజించినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలులు దేవుని ఆరాధిస్తారు ఆ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో. అందుకే పడిపోయినటువంటి యెరూషలేములో దేవాలయం మరలా కట్టబడుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఆ సంగతులు రాయబడ్డాయి. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడ్డాయి. అనగా 1000 ఏళ్ల పరిపాలనలో మరలా దేవుడు ఏం చేస్తాడు అనగా అక్కడ నూతనమైనటువంటి దేవాలయము మరలా నిర్మించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలు. ఇవన్నీ కూడా ఈ సూచక క్రియల్లో ఇమిడి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు రండి, ఇప్పుడు మనం చూసినట్లయితే 15వ వచనము యోహాను సువార్త 6వ అధ్యాయం 15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు వెళ్ళెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే విషయము మరి మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో రాయబడింది. అదే రీతిగా మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఆ మాటలు కూడా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఎందుకు అనగా ఎలా ప్రభు ఆ యొక్క కొండకు వెళ్ళాడో దాన్ని గూర్చినటువంటి వివరణ అక్కడ రాయబడి ఉన్నది. 14వ అధ్యాయము మత్తయి సువార్త 22వ వచనంలో గమనించాలండి. ఆయన కొండకు వెళ్ళక మునుపు ఏం చేశాడు? గమనించాలి, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. వెంటనే ఒకటి ఎందుకు? అల్లరి ఎక్కువవుతూ ఉన్నది. యూదుల గురించి వ్రాయబడినటువంటి మాట రోమపత్రిక 10వ అధ్యాయంలో యూదులకు ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి ఎలాంటిదంట? అది మతాసక్తి, జ్ఞానానుసారమైనది కాదు. అందుకే ఇప్పుడు అల్లరి ఎక్కువవుతూ ఉన్నది. వీళ్ళు కూడా, ఈ శిష్యులు కూడా, వీళ్ళు కూడా ఇశ్రాయేలే కనుక, వీరు కూడా యూదులే కనుక యేసు ప్రభుని రాజుగా చూడాలి అనేటువంటి ఆశ వారికి ఉన్నది. కాబట్టి అందువలన ఈ యొక్క అల్లరిని దేవుడు అదుపు చేయుట కొరకై, తీసివేయుట కొరకై ముందుకేం చేస్తున్నారు చూడండి. జనసమూహములను ఒకవైపు జనసమూహాలను పంపివేస్తూ ఉన్నాడు. రెండవదిగా అక్కడ మనం చూసినట్లయితే తన శిష్యులు ఈ మాట అక్కడ లేదు, యోహాను సువార్తలో ఈ మాట లేదు. గమనించాలి, వెంటనే అంటున్నాడు. ఇక ఆలస్యం చేయటంలా అంబులెన్స్ ఎందుకు వస్తుంది? శబ్దం చేసుకుంటే ఎందుకు వస్తుంది? ప్రమాదం ఉంది, ప్రాణాపాయంలో ఉన్నాడు ఒక వ్యక్తి, బ్రతికించాలి. అందుకే రహదారిలో వెళుతూ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా పక్కకు తప్పుకుంటాయి. అది అర్థం. వెంటనే అంటే అర్థం అది ఎమర్జెన్సీ, ఆలస్యం చేయటానికి లేదు. వెళ్ళాలి, అతన్ని హాస్పిటల్కి తీసుకొని రావాలి, అతన్ని బ్రతికించాలి. ప్రాణం విలువైనది కాబట్టి వెంటనే. అందుకే ఈ అల్లరి జ్ఞానానుసారమైనది కాదు, ఈ అల్లరి దేవుని చిత్తానుసారమైనది కాదు, ఈ ఆసక్తి యూదులదే కానీ జ్ఞానానుసారమైనది కాదు. కనుక దేవుడు దానిని తీసివేయట కొరకై ఒకవైపున జనసమూహాలను పంపించి వేశాడు, మరొక వైపున తన యొక్క శిష్యులను కపెర్నహూమునకు పంపించాలని వారిని ఆ సముద్ర మార్గంలో ఓడ ఎక్కి పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరొక మాట అక్కడ గమనించాలి. 22వ వచనంలో అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని ఏం చేస్తున్నాడు? బలవంతము చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మనలను బలవంతం చేస్తాడండి. మనకు తెలియకుండానే ఒక ప్రేరేపణ, మనకు తెలియకుండానే ఒక బలం మనలను ఆవరించి మనలను తన యొక్క పని కొరకై దేవుడు పురుగొల్పుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, ఆలోచన ఇచ్చి ముందుకు మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. ఇదిగో ఇది మార్గం, ఇదిగో ఈ ఆలోచన, ఇదిగో ఈ పని నువ్వు చెయ్యాలి, నువ్వు వెళ్ళు
నువ్వు త్వరగా వెళ్ళు అని దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అదే రీతిగా ఇక్కడ మనం చూస్తున్నాం, తన శిష్యులు ఏం చేశాడు, ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఆ జనసమూహంతో ఉండటం మంచిది కాదు, వీరికి గొప్ప పని ఉన్నది, లోకములో వీరు చేయవలసిన గొప్ప పరిచర్య ఉన్నది, కాబట్టి తన ప్రజలు క్షేమంగా ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు తన యొక్క శిష్యులు, యేసు ప్రభు తన యొక్క శిష్యులను ఎలా చేస్తున్నాడు, అద్దరికి పంపిస్తూ ఉన్నాడు. అనగా దేవుని చిత్తం, ఇది గమనించాలండి. వారిని ఆ రీతిగా అద్దరికి పంపించడం అనేది దేవుని చిత్తం. వారిని బలవంతం చేస్తున్నాడంటే అర్థం ఏమిటి, వీరికి అంత ఇష్టం లేదు వెళ్ళటం, ప్రజలతోనే ఉండాలని వీళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. అందువలన వేరు చేస్తూ ఉన్నాడు, దేవుడు వేరు చేసేవాడు. కాబట్టి జనసమూహాన్ని పంపించి వేస్తూ ఉన్నాడు, అల్లరిని ఆ రీతిగా ఆయన అణిచివేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తన శిష్యులను ఆ యొక్క సముద్ర ప్రయాణములో అద్దరికి వెళ్ళవల్లని వారిని బలవంతము చేశాను అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. సమయాన్ని బట్టి కొన్ని సంగతులు మనం ఆలోచన చేయాలి. ఈ 1-2 సంగతులే నేను చెప్తాను. బలవంతము చేయటము అనేటువంటి ఆ మాట అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యములు అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితంలో ఈ యొక్క అనుభవాన్ని మనం చూడగలం. 20వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నేనిప్పుడు, గమనించాలండి, ఆత్మయందు బంధింపబడి అంటే ఆత్మచేత బలపరచబడి, అది ఆత్మచేత బలవంతము చేయబడి, అది తన ఇష్టానుసారంగా వెళ్ళటంలా. ఈ మాట గమనించాలండి. ఆనాడు ఏ రీతిగా తన యొక్క శిష్యులను ఆ జనసమూహము నుండి వేరు చేయుట కొరకై సముద్ర మార్గములో వారి క్షేమము కొరకై దేవుడు ఏ రీతిగా వారిని బలవంతంగా పంపిస్తున్నాడో, అదే రీతిగా అపోస్తులైనటువంటి పౌరును దేవుడు తన ఆత్మ చేత బలవంతం చేస్తున్నాడు. అది అక్కడ రాయబడిన మాట. దేవుని వాక్యం చదవాలని, దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగాలని, దేవునిని ఆరాధించుట కొరకే సంఘముతో కలిసి రావాలని దేవుడు ఏం చేస్తాడు, మనల్ని బలవంతం చేస్తాడు, మనల్ని బలవంతం చేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం అదే అనుభవం. అపోస్తులైనటువంటి పౌలు యొక్క అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎన్నో అనగా పౌలుకు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు చేయించు ఉన్నటువంటి యూదులు ఉన్నారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులే, కానీ దేవుడు తన దాసుని అలాంటి పరిస్థితుల్లోనికి ఆయన బలవంతము చేసి తీసుకుని వెళుతూ ఉన్నాడు, తనకు సాక్షిగా నిలుపుట కొరకై అనేటువంటి మాటను మనం చూస్తాం. మరొక అనుభవాన్ని కూడా మనము అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితంలో మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక, ఆయన బలవంతము చేసేవాడు, తన పరిచర్యను కొనసాగించుట కొరకై, తన నామమును మహింపరచుట కొరకై మనల్ని ఏం చేస్తాడు, కొన్నిసార్లు బలవంతం చేస్తాడు. అంటే కొన్నిసార్లు మనం ఇష్టం చూపం, అయిష్టంగా ఉంటాం, కొన్నిసార్లు అంత ఆసక్తి ఉండదు. అందుకే మనలను పురికొల్పుట కొరకై, మనలో ఉన్నటువంటి ఆ యొక్క నిలువెచ్చడితనాన్ని తీసివేయట కొరకై మన హృదయాలను దేవుడు ఏం చేస్తాడు, మండింపజేస్తాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయములలో మంట పుట్టలేదా? ఎమ్మాయికి వెళుచు ఉన్నటువంటి ఆ 2 శిష్యులు పలికిన మాట, మన హృదయాలలో మంట పుట్టించింది ఎవరు చెప్పండి? దేవుడే, దేవుని వాక్యమే. ఎందుకు? ఆయన కార్యము చేయాలని, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని, ఆయన బిడ్డలంగా మనం ముందుకు వెళ్ళాలని. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచు ఉన్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. మనకి తెలుగు తర్జుమాలో ఆ పదజాలం రావట్లేదు, కానీ ఇంగ్లీష్లో అదే మాట వస్తుంది. హీ కంపెల్డ్ పాల్, హీ కంపెల్డ్ పాల్. ఎందుకు? సువార్తను ప్రకటించుట కొరకై.
సువార్తను ప్రకటించే భారం అన్నాడు. కాబట్టి ఆ భారాన్ని కలుగు చేసింది ఎవరు? బలవంతం చేస్తుంది ఎవరు? సువార్తను ప్రకటించమని దేవుడే. అందుకే 2 ఖండాలలో సువార్తను ప్రకటించి అనేక సంఘాలను స్థాపించటానికి, అనేక మందిని రక్షణ మార్గములోనికి నడిపించుట కొరకై దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి అపోస్తులైనటువంటి పౌలుని ఏ రీతిగా బలవంతం చేస్తున్నాడో చూడండి. బలవంతము చేస్తూ ఉన్నాడు. యెరూషలేము వెళ్ళుట కొరకై బలవంతము చేస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించుట కొరకై. సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. కాబట్టి నేను రుణస్తుణ్ణి. యూదులకు అన్యులకు నేను రుణస్తుణ్ణి. నా రుణం నేను తీర్చుకోవాలి అనేటువంటి భారం అపోస్తులైనటువంటి పౌలు హృదయములో పెట్టుట మాత్రమే కాదు, ఆ రీతిగా పౌలును నడిపించినటువంటి దేవుని మనం చూస్తున్నాం. ఆయన బలపరిచి, అంత మాత్రం ఆయన బలవంతం చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తాం. యోబు గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట కూడా మనం చూద్దాం. యోబు గ్రంథము 32వ అధ్యాయము. యోబు గ్రంథము 32వ అధ్యాయము. యోబు గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనం. గది నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగముననున్న ఆత్మ ఏం చేస్తుందట? కాబట్టి మనము అందుకే దేవుని ఆత్మ స్వాధీనములో ఉన్నటువంటి వారు, పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణ క్రింద ఉన్నటువంటి వారు, దేవుని వాక్య ప్రభావము క్రింద ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలంగా మనము కలిగి ఉండవలసినటువంటి స్థితి అండి పౌలు కలిగి ఉన్నాడని మనం చూస్తున్నాం. అలాంటి అనుభవంలోనికి ప్రభు తన యొక్క శిష్యులను పంపించాడని మనం చూస్తూ ఉన్నాం. ఇది మన క్షేమము కొరకై, దేవుని మహిమ కొరకై, ఆయన కార్యాలు భూలోకములో జరిగించుట కొరకై. వయసులో చిన్నవాడైనటువంటి మరి ఎలుహు పలుకుతూ ఉన్నటువంటి యొక్క మాటలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు? నా మనస్సు నిండా. కాబట్టి మన మనసులో ఏమి నింపుకోవాలి చూడండి. దేవుని వాక్యముతో మన యొక్క హృదయాలు నింపబడాలి. హృదయము నిండిన దానిని బట్టి అప్పుడు నోరు మాట్లాడుతుంది. హృదయము నిండిన దాన్ని బట్టి అప్పుడు స్తుతిస్తాం, అప్పుడు కీర్తిస్తాం, అప్పుడు ఆరాధన చేస్తాం. హృదయము దేవుని సంగతులతో, దేవుని మాటలతో మన హృదయము నిండి మనము మాట్లాడాలని ఇక్కడ అంటూ ఉన్నాడు. నిండటం మాత్రమే కాదు, నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమున ఉన్న ఆత్మ నన్ను బలవంతము చేయించి ఉన్నది. అందుకే నేను చెప్పక ఉండలేను, నేను మౌనంగా ఉండలేను. ఇప్పుడు పౌలు అన్నట్లుగా సువార్త చెప్పకుండా నేను ఉండలేను, నాకు శ్రమ. దేవుని బిడ్డలంగా ఆరాధన చేయకుండా మనం ఉండలేం, సహవాసానికి రాకుండా మనం ఉండలేం, సహవాసానికి దూరంగా మనం ఉండలేం, వాక్యము చదవకుండా మనం ఉండలేం. ఎవరు మనల్ని బలవంతం చేస్తుంది? దేవుని ఆత్మ, దేవుడే మనల్ని ఎందుకంటే మనం ఆయన సొత్తు, విలువ పెట్టి కొనబడినటువంటి వారము. కాబట్టి మన వంశంలోనికి వెళదాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఆయన బలవంతము చేయగా వీరు ప్రయాణమై ముందుకు సాగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ బలవంతము చేయటములో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో కూడా మనం చూచాము. మిగిలిన సంగతులు సమయాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. చూడండి, రండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు వెళ్ళెను. దీన్నే మనము నిన్న దినమందు కూడా మనం చూచాం. దిస్ ఈజ్ ద ఎసెన్షన్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యొక్క ఆరోహణం అంటాం. ప్రభు యొక్క మరణం మాత్రమే కాదండి మన రక్షణకి, ఆయన పునరుద్ధానం అవసరమే. ఆయన మరణం పునరుద్ధానం మాత్రమే కాదు, ఆయన ఆరోహణం కూడా అవసరమే. అందుకే ఆయన మరణించింది ఆయనే, తిరిగి లేచింది ఆయనే, ఆ తర్వాత పరలోకమునకు ఆరోహణమయ్యాడు. దీని గురించి కొంత సమయం మనం ఆలోచన చేద్దాం.
పరలోకమునకు ఆరోహణమగుట ద్వారా ప్రభు భూలోకములో జరిగించినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క విషయాలు ఇక్కడ ప్రభు అన్నాడు, సమాప్తమైనదని బిగ్గరగా కేక వేశాడు కదా. ప్రభు సమాప్తమైనదని బిగ్గరగా కేక వేశాడు అనగా రక్షణ నీకు నాకు అనుగ్రహించుట కొరకై ఆయన ఏం చేశాడు? సిద్ధము చేశాడు, మార్గాన్ని సిద్ధం చేశాడు, నిత్య విమోచన ఆయన సిద్ధం చేశాడు. అయితే దానికి ఆమోద ముద్ర అవసరం. గమనించాలండి, దానికి ఆమోద ముద్ర అవసరం అనగా తండ్రి దానిని అంగీకరించాలి. సమస్తము తండ్రి చిత్తానుసారంగా జరిగించాడు కాబట్టి దేవుని వాక్యం చూడండి ఎంత అద్భుతమైనదో. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరలోకమునకు ఆయన ఆరోహణమయ్యాడు. పరలోకమునకు ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఇవి కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయాలు అంటాం. ఆయన దైవ లక్షణాలండి. దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి ఆయన మహత్తు గల మాట చేత నిర్వహించుచు, గమనించండి, పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున, ఇది అండర్లైన్ చేసుకొని, కూర్చుండెను అంటే అర్థం ఏంటి? రక్షణ దేవుడు సిద్ధం చేశాడు. అది సదాకాలానికి రక్షణ అనేది మన కొరకు సిద్ధపరచబడింది. పాత నిబంధనలో యాజకులు ఉన్నారు, పాత నిబంధనలో ప్రధాన యాజకులు ఉన్నారు, కానీ వారు కూర్చోవడానికి అవకాశం లేదు. గమనిస్తున్నారా? ప్రత్యక్ష గుడారంలో కానీ దేవాలయంలో కానీ యాజకులు కానీ ప్రధాన యాజకుడు కానీ కూర్చోవటానికి అనుమతి లేదు. ఎందుకు? రక్షణ సంపూర్ణం కాల, రక్షణ సంపూర్ణము కాల. ఇప్పుడు పరిపూర్ణమైనది, ఇప్పుడు సంపూర్ణమైనది. సదాకాలమునకు సరిపడు బలియాగాన్ని ప్రభు చేసి రక్షణ కార్యాన్ని ఆయన ఏం చేశాడు? సంపూర్ణం చేశాడు. అందువలన కూర్చున్నాడంటే అర్థం అది, కూర్చున్నాడంటే అర్థం అది. రక్షకుడుగా తండ్రి తనకు అప్పగించినటువంటి పని అంతటిని కూడా పూర్తి చేసి భూలోకములో దానిని జరిగించి పరలోకములో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన అనుమతి చొప్పున ఆయన ఇప్పుడు కూర్చున్నాడు. అదే కదా రాయబడిన మాట, ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున ఆయన ఏం చేసినాడు? కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం 9వ వచనం, ఆయన గమనించండి, ఆయన పరలోకమున ఆరోహణమగుట. ఈ విషయాన్ని మనం ఆలోచన కొండ ఎక్కి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేయటం అనేది ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు యేసు మరణము పొందినందున, ఈ మాట అంటలు చేసుకోవాలి. ఎప్పుడు మహిమా ప్రభావం భూలోకములో కాదు, భూలోకం సిలివేసింది, ప్రజలు తృణీకరించారు. ఈయన మాకు రాజు కాదు, కైసరే మాకు రాజు అని లోకము సిలివేసింది. అందుకే గవిని వెలుపల యేసు ప్రభు సిలువేయబడ్డాడు. ఈ లోకం అంగీకరించలా, కానీ పరలోకములో తన కుమారుడు జరిగించినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని గురించి, తన ఎడలు చూపినటువంటి ఆ యొక్క గొప్ప విధేయతను బట్టి తండ్రి తన కుమారుని ఎంతగా మహిమపరుస్తున్నాడో చూడండి. పరలోకమందు ఆయన కూర్చున్నాడు అనేటువంటి మాట మనం చూచాం. రక్షణ
సంపూర్ణమైనది, సదాకాలానికి సంపూర్ణమైనదని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఆయన మహిమ కిరీటములు కలిగిన వాడే, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారినిగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రభు. అది ఆరోహణం అనగా హెచ్చింపబడినటువంటి ప్రభువు, తండ్రి ఆమోద ముద్ర. క్యాబినెట్ ఆమోదించిన ఒక చట్టాన్ని అది ప్రజలకు ఉపయోగపడాలంటే దాన్ని ఏం చేయాలి? ఇటు గవర్నర్ కానీ అటు ప్రెసిడెంట్ కానీ ఏం చేయాలి? ఆమోద ముద్ర. తండ్రి ఆమోదించినటువంటి రక్షణ ఇది. అందుకే నీవు నేను రక్షింపబడ్డామంటే పరలోకములో మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పాపపు చిట్ట అంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది? తొలగిపోయింది, తీసివేశాడు. సిలువలో ఆయన కొట్టడం మాత్రమే కాకుండా దాని చేవ్రాతను తుడిచివేసి, అంత మాత్రం ఇంకా అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి ఎక్కడ వేశాడు? సముద్రపు అగాధములలో. కనబడకుండా మనకు గుర్తొస్తాయి కానీ దేవునికి అవి కనబడు. అనగా మనల్ని చూచేది క్రీస్తు రక్తములో మనల్ని చూస్తాడు. తన కుమారుని యేసు క్రీస్తు ద్వారా నిన్ను నన్ను చూస్తాడు. కనుక నీవు నీతిమంతులం. ఎట్లా? పరలోకపు కోర్టులో అత్యున్నత న్యాయస్థానం ఏంటి? పరలోకపు కోర్టు. పరలోకమే, తండ్రి అయినటువంటి దేవుడే. మహిమా ప్రభావములతో ఆయన కిరీటములు ధరించినటువంటి వానుగా ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఎవరున్నారు ఇప్పుడు ఆకాశ మండలములో? దురాత్మల సమూహములు. అది దురాత్మల సమూహములు ఉన్నటువంటి ఆకాశ మండలము గుండా జయశీలుడుగా, అది జయశీలుడుగా మరణాన్ని ఓడించి సాతాన్ని ఓడించి జయశీలిగా మృత్యుంజయుడుగా సజీవుడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకమునకు జయశీలుడిగా వెళుతున్నాడు. అందుకే ఆకాశ మండలము గుండా వెళ్ళి ఆ మాట అండలం చేసుకోవాలి. పాత నిబంధనలో ప్రధాన యాజకులు ఉన్నారు కానీ గొప్ప ప్రధాన యాజకులు, ఈ మాట కేవలము ప్రభువుకు మాత్రమే వాడబడింది. భూలోకంలో యేసు ప్రభు ప్రధాన యాజకుడు కాదు. అవునా? ఎందుకు? ఆయన గోత్రం యూదా గోత్రం. అందుకే ఇప్పుడు ఆరోహణం ఒకటి ద్వారా ఇప్పుడు ప్రధాన యాజకుడు. గమనిస్తూ ఉన్నారా? ఆరోహణమైన తర్వాత ఆయన ప్రధాన యాజకుడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన నిరంతరము మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. ఆయనే రాజు, ఆయనే యాజకుడు కదా. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుము. 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నడందుకు. ప్రధాన యాజకులు మారారంటే వారిలో పాపం ఉన్నది, ఆ పాపాన్ని బట్టి మరణం ఉన్నది. కాబట్టి ఒక ప్రధాన యాజకుడు మరణిస్తే వేరొక ప్రధాన యాజకుడు. కానీ ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ప్రభువు యేసుక్రీస్తు వారు పాపము లేనివాడు, మరణాన్ని జయించినవాడు, మహిమా ప్రభావములతో కిరీటము ధరించినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత ఆయన ప్రధాన యాజకుడు అనేటువంటి మాట. అందుకే 16వ వచనములో అందుకే ఆయన కృపాసనము యొద్దకు వెళ్ళే గొప్ప ఆధిక్యత, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. మరొక మాట కూడా చూద్దాం. చూడండి, కొలసీ పత్రిక మొదటి అధ్యాయము, కొలసీ పత్రిక మొదటి అధ్యాయము, కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు. అది ఇప్పుడు సంఘం అనేటువంటి సంఘము ఆయన శరీరం. అందులో అసలు సంఘం ఏర్పాటు చేయబడిందంటే ప్రభు ముందు పరలోకమునకు ఆరోహణం అవ్వాలి. తండ్రి చేత వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు భూలోకానికి ఎప్పుడు వచ్చాడు? ప్రభు ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు దినాన
మహిమలో ప్రభు 40 దినాలు తన యొక్క శిష్యులకు ప్రత్యక్షమవుతూ వారిని విశ్వాసములో బలపరిచాడు. వారిలో ఉన్నటువంటి ఆందోళన, సందేహం, అనుమానాలు వాటన్నిటినీ తొలగించి వారి ఎదుట ఉంచబడినటువంటి పరిచర్య కొరకే వారిని సిద్ధపరిచాడు. వారి మనసులను సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. 40 దినాల తర్వాత ప్రభు పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆ తర్వాత 10 దినములకు అనగా పెంతెకొస్తు అనేటువంటి 50వ దినాన పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చుట ద్వారా సంఘము భూలోకములో ఏర్పాటు చేయబడింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో నీవు నేను అవయవాలం. జీవము కలిగినటువంటి దేవుని మందిరములో మనము సజీవమైన రాళ్ళం. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యను జరిగించే యాజకులం. ఈ ఆధిక్యత ఎప్పుడు వచ్చింది? ఆయన పరలోకమునకు ఆరోహణమైన తర్వాత, పరిశుద్ధాత్ముడు భూలోకమునకు వచ్చిన తర్వాత, ఆ పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో కార్యాన్ని జరిగించిన తర్వాత మనము రక్షింపబడ్డాం. ఆ సంఘములో మనము చేర్చబడ్డాం. ఆ శరీరంలో మనము అవయవాలుగా చేర్చబడ్డాం. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. అంత మాత్రమే కాదు, ప్రభు తన యొక్క శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ వాగ్దానాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన కొరకు ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. మన కొరకు నివాసాలు సిద్ధము చేయుచూ ఉన్నాడు. 14వ అధ్యాయము యోహాను సువార్త, 14వ అధ్యాయము యోహాను సువార్త. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను. ఎక్కడి నుంచే తెచ్చాడో మరలా అక్కడికే వెళ్ళాడు. ఆయన పరలోక సంబంధి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన కొరకు నివాసాలు సిద్ధం చేస్తూ, లేక స్థలములను సిద్ధం చేస్తున్నాడు. 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి. కాబట్టి అక్కడ ఎంతకాలం ఉంటాడు? 110వ కీర్తన 1వ వచనం 2వ వచనాలు మనం నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున ఆసీనుడు వయ్యుండుము. దానికి ఒక కాలం ఉన్నది. అందుకే సంఘము కొరకు ఆయన రానయ్యున్నాడు. 2వ రాకడలో మొదటి ఘట్టం సంఘం పైకెత్తబడుతుంది. ఆ తర్వాత బహిరంగంగా అందరికీ కనబడేటువంటి రీతిగా మహిమ కలిగినటువంటి రాజుగా ఆయన నీతి సూర్యుడిగా ఇశ్రాయేలును రక్షించుట కొరకై ఆయన 2వ రాకడలో 2వ ఘట్టంలో ఆయన రానయ్యున్నాడు. ఇది వాగ్దానం. ఆయన ఏమన్నాడు? నేను మీకు స్థలాలు సిద్ధం చేస్తాను, మరలా మీ దగ్గరికి నేను వస్తాను. ఎందుకు? నేనుండు స్థలములో మీరును ఉండులాగున. అందుకే ఆయన వచ్చినప్పుడు సంఘము రెప్పపాటులో పైకెత్తబడుతుంది. అప్పుడు మహిమ శరీరంలో మనం ఉంటాం. ఇకప్పుడు పాపమే ఉండదు, పాప నియమమే ఉండదు. సదాకాలం ఇక దేవుని సన్నిధిలోనే ఉంటాం. ఇక ఎడబాటు ఉండనే ఉండదు. కాబట్టి ఈ 5వ సూచిక క్రియలో ఇలాంటి అమూల్యమైనటువంటి విషయాలు, ఇది కొండ మీద ప్రభువు తన శిష్యుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నటువంటి విధానాన్ని గురించి, దానిలో ఉన్నటువంటి ఛాయగా ఆయన ప్రధాన యాజకుడు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించాం. ప్రభు చిత్తమైతే మధ్యాహ్న కాలంలో ఆయన సముద్రములో ప్రయాణము చేయుచూ ఉన్నటువంటి తనవారు అనగా శిష్యులు ప్రమాదములో చిక్కుకొని ఉండగా వారిని రక్షించుట కొరక ఎలా వస్తాడో దానిలో మనం నేర్చుకోవలసినటువంటి మరి ఆత్మీయమైనటువంటి పాఠం ఏమిటో, లేక భవిష్యత్తులో ఆయన జరిగించనయ్యనటువంటి ఆ కార్యం ఏమిటో ప్రభు చిత్తమైతే మన మధ్యాహ్న కాలం మనము ఆలోచన చేద్దాం. శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని తమ్ముడికి అప్పగిస్తున్నాను.